ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పరిపాలన సంస్కరించడంలో దృఢమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాడు. మడమ తిప్పను అన్న మాట ఆయన దగ్గర నుంచే వచ్చింది. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ముందుకు సాగింది రాష్ట్రంలో. వైఎస్ఆర్ వచ్చిందాకా తెలుగుదేశం పార్టీకి తిరుగు లేకుండా ఉంది. అలాంటి పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా బలహీనపడింది. కూటమి పార్టీలైన జనసేన మీద, బీజేపీ మీద పూర్తిగా ఆధారపడిపోయింది. ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా వెనకాడవలసి వస్తుంది, చాలా ఒత్తిళ్లకు గురి కావాల్సి వస్తుంది. ఈ పరిస్థితి టీడీపీ క్యాడర్ని నిరాశపరుస్తుంది. మామూలుగానే 9 నెలల కూటమి ప్రభుత్వం ఆ పథకాలను అమలు చేయలేకపోతుంది. ఆ పథకాలను ఎత్తివేయాలని కాసేపు, ఎత్తివేస్తే వ్యతిరేకత వస్తుందేమోనన్న డోలాయమానంలో కాసేపు కన్ఫ్యూజ్ అవుతూ పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవని, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ప్రజలకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ 9 నెలల పాటు చూసిన ప్రజలకి ఈ ప్రభుత్వం పథకాలు సరిగా ఇవ్వలేదు, ఏదైనా సరే ఇస్తాను ఇవ్వలేనని కూడా చెప్పలేదు కనుక ఈ ప్రభుత్వం మీద అసహనం ఈ పాటికే ప్రజల్లో ఏర్పడిపోయింది. ఒక పక్కన ప్రజల అసహనం, వ్యతిరేకత ఒక పక్కన డెవలప్ అవుతూ ఉంటే, మరొక పక్కన రాజకీయపరమైన అంశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ దృఢంగా ఉండలేకపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ల విషయంలో వర్మను ఆ రోజు ఒప్పించి జనసేనకి ఆ సీట్ ఇప్పించారు, ఆయనకి టికెట్ ఇచ్చుకోలేకపోయాడు. పక్కన నాగబాబుకి ఈయన కావాలంటే నాగబాబుకి ఎగ్గొట్టి వర్మకి ఇద్దామంటే ఈయన ఒప్పుకోడు. సో ఇలాంటి పరిస్థితుల్లో నాగబాబుకి ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత మిగిలిన 4 తెలుగు ఎమ్మెల్సీలు తెలుగుదేశంకి వచ్చాయంటే అందులో ఒకటి బీజేపీ వాళ్ళు అడిగారు. ఇంతకాలం సోము వీర్రాజు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్నాడనే వార్తలు పత్రికలు ప్రచురించాయి. అలాంటి వ్యక్తికి బీజేపీ అప్పగించింది. అంటే ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైనా సరే తన పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి తనకిష్టం వచ్చినవి కాస్త విదిలించేసి తను పెద్దన్నగా పెత్తనం సాగిస్తూ ఉండేది. ఇప్పటి పరిస్థితి అలా లేదు. ఈ 2 పార్టీల మీద పూర్తిగా ఆధారపడి బలహీనంగా 2 పార్టీల భుజాల మీద చేతులు వేసి నడవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఏ విషయంలోనో, నిధుల విషయంలోనో లేదా ఒక అంశం ప్రజల్లోకి చేర్చాలన్నా కూడా బీజేపీ అండ కావాల్సి వస్తుంది. అదేవిధంగా క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ 6% ఓట్లు ఉన్నప్పటికీ కూడా అతని మీద ఆధారపడి గెలిచాం కనుక, అతను బయటికి వెళ్తే జగన్ విజృంభిస్తాడు కనుక అతను చెప్పినట్టు వినాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో తను అనుకున్న నిర్ణయాలు చేయలేక ఇటు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ బలహీనంగా నడుస్తున్న ప్రభుత్వాన్ని చూసి టీడీపీ క్యాడరు ఏదైనా పార్టీకి అంకితం కావాలంటే ఎలా నమ్మాలి? మనం ఒక అంకితం అయ్యి ఒక 5 సంవత్సరాలు పనిచేస్తే ఆ సీటు మనకు వస్తుందో, బీజేపీకి వస్తుందో, జనసేనకు వస్తుందో తెలియని డోలాయమాన స్థితిలో ఉండి ఇలాంటి నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ కంటే జగనే బెటరు, జగన్ తను నమ్మిన వాళ్ళకి న్యాయం చేసేవాడు, అనుకుంటే ఇచ్చేసేవాడు అని జగన్ని పొగట్టడం టీడీపీ క్యాడర్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాంటి పోస్టులు కూడా టీడీపీ క్యాడర్ పెడుతున్నారు. అయినప్పటికీ జగన్ అనేది సింగిల్ పార్టీ, అతను ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. జగన్కు కూడా ఆ రోజు కొన్ని బలహీనతలు ఉన్నాయి. బీజేపీ చెప్పిన రాజ్యసభ సీటుకి బీజేపీ చెప్పిన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ 1 తప్ప జగన్ పార్టీ ఆ రోజు ఏకఛత్రాధిపత్యంగా ఉంది కనుక జగన్ సాగింది. కానీ ఇప్పుడు జగన్ కంటే టీడీపీ కూటమి చాలా బలహీనంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో అర్థం కావడం లేదు. ప్రజల దృష్టిని మరలించడానికి చేసే రాజకీయాలు తప్ప ప్రస్తుతం ఏపీలో మిగతా రాజకీయాలు ఏమీ కనిపించడం లేదు.